ఆనందం ఎవరైనా కోరుకునేది. ఎవరైనా వాంఛించేది. జీవితంలో ఆనందం ఉంటే ఆ జీవితం సంతోషంగా, చీకు చింత లేకుండా కొనసాగుతుంది. అయితే నిజంగానే ఆనందం అనేది ప్రయత్నిస్తే దొరుకుతుందా? ఆనందం అనేది మనసుకి సంబంధించిందా? బయట పరిస్థితులకు సంబంధించిందా? వస్తువులకు కానీ, ధనానికి కానీ, వీటికి సంబంధించిందా? అని ఆలోచిస్తే ఆనందం మనసుకి సంబంధించిందిగా మనకి సమాధానం దొరుకుతుంది. ఇంచేతంటే ఎన్ని విజయాలు సాధించినప్పటికి కూడా సంతృప్తి లభించొచ్చు, లభించకపోవచ్చు. అది మానసిక స్థితి. ఒక విజయంతోటే గొప్ప విజయానుభూతిని పొంది, గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు జీవితకాలం గూడా. అలాగే కొద్దిమంది విషయంలో మనం గమనిస్తే మానసికంగా వెనకబాటుతనంతో ఉన్నటువంటి వాళ్ళ విషయాన్ని మనం మాట్లాడుకున్నట్లయితే, కొంతమంది తమకి ఉన్న వాటిని గురించి కాకుండా, లేని వాటిని గురించి ఎక్కువ చింతిస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, దుఃఖిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆనందించే విషయాలు ఏవైతే ఉంటాయో, వాటిని పక్కన పెట్టి, లేని విషయాలు లోకాన్ని చూసి, లోకంలో ఆనందంగా జీవిస్తూ ఆనందంగా ఆనందంగా జీవిస్తున్న వాళ్ళ ఎందుకు ఆనందంగా జీవిస్తున్నారు అని వాళ్ళ విషయాలు తీసుకొని, అవి తన దగ్గర లేనందుకు దుఃఖిస్తూ ఉంటారు. అంటే తన దగ్గరున్న విషయాలకి ఆనందించడం పోయి, లోకంలో ఆనందించే విషయాలే గొప్పవనుకుని, అవి తన దగ్గర లేవని దుఃఖించడం మొదలుపెడతాం. అంటే లోకంలో కూడా తెలివిగలవాడు సాధారణంగా ఇక్కడ మనం ఆలోచిస్తే, తెలివిగలవాడు తన దగ్గర ఏవైతే ఉన్నాయో క్వాలిఫికేషన్స్ గానీ, అర్హతలు గానీ, వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వాటిని ఆనందిస్తూ ఉంటాడు. జీవితాన్ని సుఖంగా గడుపుతూ ఉంటాడు. ఇక్కడ తెలివి తక్కువవాడు వాడేదో ఆనందిస్తున్నాడు. తన దగ్గర ఆనందించడానికి కారణాలు లేవని బాధపడుతూ కూర్చుంటాడు. తన దగ్గర ఉన్న విషయాలను పక్కన పెట్టేసి. అందులో కృషి చేయకుండా. నిజానికి అందరూ గూడా ఆనందంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. కానీ ఎంపిక విషయంలో మానసిక స్థితిని స్థిరీకరించుకోవడం విషయంలో జరిగే ఇబ్బంది వలన కొంతమంది ఆనందానికి దూరం అవ్వడం జరుగుతూ ఉంటుంది. వీటికి ప్రధానంగా మనం కారణాలు చూసినట్లయితే, ఎదుటివారు ఏదో ఆనందంగా ఉన్నారని భావించడం. వాళ్ళే సంతోషంగా ఉన్నారు. నేను లేను అనుకోవడం. తనకున్న వాటిని వదిలేసి ఎదుటి వాళ్ళి క్వాలిఫికేషన్సే గొప్పవనుకోవడం. ఆ అర్హతలే ప్రపంచంలో ఆనందానికి మూల కారణం అనుకోవడం. తనకున్న అర్హతలను విస్మరించడం. తనకున్న మానసిక సమస్యల్ని పక్కన పెట్టి, నిరంతరం వాటి గురించి ఆలోచిస్తూ కూర్చోవడం. అవి వాటిని ఎలా సాధించాలి? అవే సంతోషానికి మూల కారణం అనుకుని వాటిని సాధించే క్రమంలో సమయాన్ని వృధా చేసుకోవడం. ఓ పక్క దుఃఖం, ఓ పక్క సమయం వృధా అవ్వడం. ఈ రకమైన మనస్తత్వంతో నీరస మనస్తత్వం ఆవహించడం. ఏ పని చేయలేకపోవడం. ఇలా జీవితం గడిచిపోతుంది. అంటే ఇతను అన్ని అర్హతలు ఉండి, ఒక మనిషి సుఖపడడానికి, ఆనందపడడానికి, సంతోషంగా జీవితం గడపడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉండి కూడా కేవలం ఒక లేవనే భావంతో ఇతరులు కలిగి ఉన్న వాటిని గొప్పగానే భావించడంతో దుఃఖితుడిగా మారిపోతున్నాడు. అంటే సంతోషించడానికి తగ్గ ఉన్నప్పటికి కూడా దుఃఖితుడిగా మారుతున్నాడు. చాలా విచిత్రంగా ఉంటుంది. అది కేవలం మానసిక స్థితి ఫలితం తప్ప మరొకటేం కాదు. మనసుని సర్దుబాటు చేసుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే చక్కగా సుఖించే అవకాశం ఉంటుంది. మరి ఏ రకంగా మనం ఆ ప్రయత్నాన్ని కొనసాగించాలని చూసినట్లయితే, ఏవైతే మనకున్న క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నో వాటిని ఒక పేపర్ మీద పెట్టుకొని రాసుకోవాలి.
వాటికి సంబంధించి కృషిని కొనసాగించాలి. మనకున్న అర్హతలను పేపర్ మీద పెట్టి వాటికి సంబంధించిన కృషి కొనసాగిస్తే ఆనందం లభిస్తుంది. రెండోదేంటంటే ఇతరుల క్వాలిఫికేషన్స్ బాధపడడం అనేది తెలివి తక్కువతనం అనుకోవాలి. నీకా క్వాలిఫికేషన్స్ వస్తే సంతోషపడతావని ప్రయత్నించి ఒకసారి ప్రయత్నించి చూడు. నిజానికి ఆ క్వాలిఫికేషన్ సంతోషపెడతాయో లేదో చెప్పలేం. ఒక్కోళ్ళ సంతోషం ఒక్కో దాంట్లో ఉంటుంది. ఒకళ్ళు ఆటల్లో సంతోషపడుతూ ఉంటారు. ఒకళ్ళు పాఠాలు వినడంలో సంతోషపడతారు. ఒకళ్ళు గాలి కబుర్లు చెప్పడంలో సంతోషపడతారు. ఒకళ్ళు ఇతరులకు సహాయం చేయడంలో సంతోషం ఉంటుంది. ఒకళ్ళ సినిమాలు, ఒకళ్ళ షికారులు అబ్బో! రకరకాల ఆనందాలు ఉంటూ ఉంటాయి. అందుకని చెప్పి వాడి ఆనందాన్ని గణించి, ఆ ఆనందం మనము పొందుదాం అనుకుంటే మన మనస్తత్వం ఏటో తెలుసుకోకుండా ఆనందం లభించదు గాక అసంతృప్తి లభిస్తుంది. వాడెందుకు ఆనందపడ్డాడు అని మళ్ళీ రెండో ఆలోచన మొదలై చింతగా మారిపోతుందది. అంటే వాడు ఆనందిస్తున్నాడు అదే విషయాన్ని మనం ఆనందించట్లేదే అనే పట్టుదల కూడా వస్తే కష్టం. అసలు ఆలోచన విధానమే తప్పు. మన క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి? మన అర్హతలేమున్నాయి? మన సామర్థ్యాలేమున్నాయి? వీటికి సంబంధించి ఆలోచించి, అందులో మనం రుజువు చేసుకోగలిగితే సంతోషంగా ఉండొచ్చు. అది వదిలేసి ఇతరులు ఏదో సంతోషంగా ఉన్నారని అసూయపడుతూ, ఈర్ష్యపడుతూ, కంపేర్ చేసుకుంటూ, పోలిక తెచ్చుకుంటూ ఉన్నట్లయితే ఉన్న ఆనందం కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడం అనేది చాలా అవసరం. లేదంటే అజ్ఞానమే మూలం కదా ఈ అనాలోచిత ఆహ్, మానసిక స్థితికి. కాబట్టి ముందు అజ్ఞానాన్ని వదిలించుకోవాలి. దానికి సంబంధించిన బుక్స్ బాగా చదవాలి. పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అవన్నీ సేకరించుకొని, లేదంటే లైబ్రరీకి వెళ్ళి ఒక నోట్స్ పెట్టుకొని వాటికి సంబంధించిన జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి. రకరకాల జీవిత చరిత్రలు చదవాలి. అంతకుముందు గొప్ప వ్యక్తులు ఆనందించిన విషయాలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా తెలుసుకున్నట్లయితే మనం ఏం చేయాలనేది స్పష్టమైన ఆలోచన వస్తుంది. ఆలోచన తెగుతుంది. ఈ ఆలోచనతోటి మనం ముందుకెళ్ళొచ్చు. మంచి మిత్రులు కలిగి ఉండడం కూడా ఇందులో ముఖ్య భాగంగా మనం చెప్పుకోవాలి. మంచి మిత్రులు ఉన్నట్లయితే మనకి మార్గదర్శకంగా ఉంటారు. అదే సమయంలో మన జీవితంలో బలవంతంగా చెడ్డ స్నేహితులు ప్రవేశించే అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండి ముందుగా వాళ్ళు చెడ్డ స్నేహితులనేది కనిపెట్టి ఎంచేతంటే వాళ్ళు అధిక ప్రేమ ఒలకబోస్తారు, అధిక శ్రద్ధను ఒలకబోస్తారు. వాళ్ళ పర్పస్ ఏదో ఉంటుంది. మాయమాటలు చెప్తారు. నీ చుట్టూ తిరుగుతారు. ఏదో నిన్ను మెప్పించడానికి ప్రయత్నం చేస్తారు చెడ్డ స్నేహితులు. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. వారేదో వారు చూపించేది ప్రేమ ఏమీ కాదు, అభిమానం ఏమీ కాదు, శ్రద్ధ ఏమీ కాదు. అది వారి యొక్క స్వలాభం కోసం వాళ్ళు ఆ విధమైనటువంటి చేపకి ఎరేసినట్టుగా వేస్తుంటారు కాబట్టి వాటి విషయం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇంచేతంటే అందులో చెడు స్నేహం అనేది పడితే అందులోంచి బయటపడడం బహు కష్టం. వాటిని వదిలించుకోవడం బహు కష్టం. దిగిపోవడం తేలిక. ఇంచేతంటే వాళ్ళు అధిక ప్రయత్నం చేస్తారు కాబట్టి దిగిపోవడం తేలిక. కానీ వదిలించుకోవడం అటువంటి వాళ్ళు చాలా బలవంతులుగా ఉంటారు. వాళ్ళని వదిలించుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి చెడు స్నేహాలకు దూరంగా ఉండడం అనేది కూడా చూసుకోవాలి. ఈ విధంగా స్వీయ సామర్థ్యాన్ని వృద్ధి చేసుకుంటూ పోలిక మానేసి ఒక్కోళ్ళు ఒక్కో విషయంలో ఆనందిస్తూ ఉంటారనే విషయాన్ని గ్రహించాలి ముందుగా. ఆ విధంగా మన ఆనందం ఎందులో ఉందో వెతుక్కుని మనం ఆనందించే మానసిక స్థితిని రూపొందించుకున్నట్లయితే తప్పనిసరిగా సంతోషంగా, ఆనందంగా ఉండొచ్చు. దానికి ముఖ్యంగా మనం గమనించవలసింది మన అర్హతల్ని పెంచుకోవడం, మన సామర్థ్యాలు పెంచుకోవడం అనే విషయాన్ని మనం ముందుగా గమనించుకోవాలి.